వేతనాలు పెంచాలంటూ సినీ కార్మికులు చేస్తున్న సమ్మె 6వ రోజు కొనసాగుతోంది. వేతనాలు 30% పెంచేందుకు నిర్మాతలు సానుకూలంగా లేకపోవడంతో ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఫెడరేషన్ నాయకులపై నిర్మాత విశ్వప్రసాద్ వేసిన కేసులు కూడా కార్మికుల్లో ఆగ్రహాన్ని కలిగిస్తున్నాయి. చర్చల ద్వారా సమస్యలు పరిష్కారం అవుతాయని కార్మిక సంఘాల ప్రతినిధులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. వేతనాలు పెంచాలంటూ వారం రోజుల నుంచి సినీ కార్మికులు సమ్మెకు పిలుపునిచ్చారు. అటు నిర్మాతలను కూడా కలిశారు. సినీ ప్రముఖులు అందరూ కూడా ఆలోచన చేసి 30% వేతనాలు పెంచాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఇవాళ మరోసారి కూడా చర్చలు ఉన్నాయి. చర్చల మీద చర్చలు కొనసాగుతున్నాయి. కానీ ఇది ఇప్పటికీ ఇంకా కొలిక్కి రాలేదని చెప్పుకోవచ్చు. తెర వెనక చాలా జరుగుతున్నాయి. ఏంటి అనేది తెలుసుకుందాం. ఫెడరేషన్ జనరల్ సెక్రటరీ గారు ఉన్నారు. దాంతోపాటు మిగతా యూనియన్ నేతలు ఉన్నారు. ఎట్లా చూస్తుంది అంటే ఇప్పటికే వారం అయిపోయింది. ఒక పక్క మీరు ఎన్ని రకాలు చేసినా వాళ్ళు మేము పెంచమంటూ నిర్మాతలు కూడా చెప్పుకొస్తున్నారు. పెంచమని చెప్పలేదండి. మేము 30% అడిగామండి. పెంచమని వారు ఎప్పుడు కూడా అనలేదండి. పెంచుతామన్నారు. చిన్న నిర్మాతలు అన్నారు. అది ప్రెస్ మీట్ పెట్టుకున్నారు. అది ఓకే అండి. మెయిన్గా ఏంటంటే అండి, చిన్న నిర్మాతలకి పెద్ద నిర్మాతలకి మాకు కూడా ఇంతకుముందు కూడా చెప్పాను, మళ్ళీ చెప్తున్నానండి, ఛాంబరే పెద్ద దిక్కు, ఛాంబరే సుప్రీం బాడీ. సరే, వారు ఇప్పుడు మాకు ఎట్లా మా ఆకలి బాధలు ఉన్నాయో మా నిర్మాతలు, చిన్న నిర్మాతలు ఇబ్బందుల్లో ఉన్నాను, వారి తరఫున వారు కూడా నేను ప్రెస్ మీటింగ్ పెట్టుకుని చెప్పడం జరిగిందండి. బట్ ఫైనల్గా ఇవన్నీ కూడా ఆ కోఆర్డినేషన్ కమిటీ ఛాంబర్ ఏదైతే ఉంటుందో, ఛాంబర్ పెద్దలు, రన్నింగ్ ప్రొడ్యూసర్స్, పెద్ద చిన్న నిర్మాతలు అందరూ కలిసి ఈరోజు మధ్యాహ్నం మమ్మల్ని పిలిచారండి. మా కోఆర్డినేషన్ కమిటీని ఆహ్వానించారు. వాళ్ళు 2 డేస్లో 3 డేస్లో సాల్వ్ అయిపోతే, ఇవాళ సాల్వ్ అయిపోతే రేపే మొదలు పెడతారుగా. పిలవండి, మీరు పిలిచి మమ్మల్ని అడగండి. మీకు ఏ స్కిల్ మేము అందించలేకపోయామో, మీరు ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నారు చెప్పండి. మీ స్కిల్ లేకపోతే ఈ స్థితిలో ఉన్నామా? ఇవన్నీ కరెక్ట్ కాదండి. మధ్యలో మరి ఎవరన్నా చెప్తున్నారో, లేకపోతే మధ్యలో ఏదన్నా బయటకు వస్తున్నారో చెప్పి, మరి ఆయన స్కిల్ లేదంటాం ఎంతవరకు న్యాయం? మీ అందరికీ తెలుసు. ఇన్ని సినిమాలు ఏ రకంగా మనం తయారు చేసుకోగలుగుతున్నాం అంటే స్కిల్ ఉందండి. ఈరోజు ఇండస్ట్రీ ఇది ఒక రకంగా సంక్షోభం అనుకోవాలి. ఎలా అంటే, ఒకప్పుడు మాకు దసనారాయణరావు గారు ఉండేవారు. వారికి ఏదన్నా సమస్యలను విన్నవిస్తే పరిష్కరించేవారు. ఇప్పుడు మాకు పెద్ద దిక్కు మాకు చిరంజీవి గారే. వారు కలగజేసుకొని ఈ యొక్క సమస్యను పరిష్కరించలేని పక్షంలో మళ్ళీ ఇది వేరే దారులకు తీసే పరిస్థితి కూడా కనపడుతుంది. నిర్మాతలు ఈరోజు చిన్న నిర్మాతలని, పెద్ద నిర్మాతలని రకరకాలుగా ఉన్నాయి. కానీ చిన్న నిర్మాతలు 10-15 సినిమాలు చేస్తున్నారు. చేసిన వాటికి పర్మిషన్ ఇస్తున్నారు. చేశాం నిన్నటి వరకు కూడా. ఈరోజు వాళ్ళను కూడా కొంచెం కంట్రోల్ చేస్తున్నారు నిర్మాతలు. మీరు వెళ్ళటం వల్ల ఈ యొక్క సమస్యకి పరిష్కారం దొరకట్లేదు, అందరం కూర్చొని మాట్లాడదాం అంటున్నారు. ముఖ్యంగా ఇక్కడ మాట్లాడాల్సిన వాళ్ళు ఎవరైతే కార్మికుల మీద తిరుగుబాటు పరంగా ఎవరైతే లీగల్ నోటీసులు పంపిస్తున్నారో వారు పీపుల్స్ మీడియా వారు, విశ్వప్రసాద్ గారు యాక్చువల్గా వచ్చి మాట్లాడాలి. ఛాంబర్లో వచ్చి మాట్లాడండి. మీ ఎదురుగా కార్మిక నేతలు ఉంటారు. కార్మికులకి మీకు ఏమి నష్టం వచ్చింది, ఏమి కష్టం వచ్చిందో కార్మికులకు తెలియజేయండి. అక్కడ కూర్చొని సమస్య మాట్లాడుకునేదాన్ని వదిలేసి మీరు లీగల్ నోటీసులు పంపించి మేము వారి మీద యాక్షన్ తీసుకుంటాం, లేకపోతే మేము కోర్టులకు వెళ్తామంటే ఇది కోర్టులు పరిష్కారం చేసేదా? ఇవాళ మీరు చేస్తున్నారు సినిమాలు, మేము కూడా లీగల్ నోటీసులు పంపిస్తాం, మీరు కూడా సినిమాలు ఆఫ్ చేసుకుని కూర్చుంటారా? సమస్య పెద్దది చేసుకుంటే జటిలమవుతుంది, పరిష్కరించలేని పరిస్థితి. ఇది అర్థం చేసుకొని విశ్వప్రసాద్ గారు కూడా మా అందరికి సహకరించాలి. మీ ఇష్టానుసారంగా వ్యవహరిస్తే కుదరదండి. ఇది సినిమా ఇండస్ట్రీ. 30,000 మంది కార్మికులు నిత్యం పనిచేసే ఇండస్ట్రీ. ఒక జూనియర్ ఆర్టిస్ట్ కావచ్చు, ఒక ప్రొడక్షన్ కావచ్చు, డ్రైవర్ కావచ్చు, లైట్ మ్యాన్ కావచ్చు, టెక్నీషియన్ కావచ్చు, ఆర్టిస్ట్ కావచ్చు, ప్రతి ఒక్కళ్ళం తెల్లవారితే ఇండస్ట్రీలో తెల్లవారుజాము 4 గంటల నుంచి 5 గంటల వరకు రోడ్డు మీద అడ్డ మీద నుంచి మీరు పంపించే దగ్గర బండి ఎక్కి పని చేసే కార్మికులం. మమ్మల్ని దూరం చేసుకుంటే మీకే నష్టం జరిగేది తప్ప మాకైతే ఎటువంటి నష్టం జరగదు. మేము కష్టం చేస్తే డబ్బులు ఇచ్చేవాళ్ళు మీరు. మేము కష్టం చేయకపోతే ఎవరు కదా? మేము ఇంట్లో కూర్చుంటాం. నెలవారీ శాలరీ ఇస్తారా? మీరు అన్నారు కదా సాఫ్ట్వేర్ ఉద్యోగాలని. సాఫ్ట్వేర్ ఉద్యోగాల్లాగా మేము వచ్చి మీ ఆఫీసులో కూర్చొని కాసేపు కంప్యూటర్ ముందర కూర్చుంటే ఇస్తారా? 70-80 వేలు, ₹1,00,000. మాకు వచ్చేది 30,000 అండి. అది నెలలో 15 రోజులు కష్టపడితే. నెలకి నెల రోజుల పని ఉన్నా మేము చేయలేమండి. ఎందుకంటే నిద్ర ఉండదు, కష్టం ఎక్కువ. ఒక రకంగా చెప్పాలంటే చాకిరి ఎక్కువ అండి. దేశంలో మిగతా ప్రాంతాల నుంచి కూడా తెచ్చుకొని చేయించుకుంటాం అంటున్నారు.
మిగతా ప్రాంతాలకు తెచ్చుకోనికే మా ఫెడరేషన్ ఆల్ ఇండియా కాన్ఫెడరేషన్ అనేది మాకు సపోర్ట్ చేస్తున్నది. మా ఫెడరేషన్ వాళ్ళు కూడా ఆల్ ఇండియా కాన్ఫెడరేషన్ కానీ చెన్నై మిగతా 6 యూనియన్లకు అన్ని లెటర్లు వెళ్ళిపోయినాయి. ఎవరు కూడా వాళ్ళందరూ మాకు సహకరిస్తున్నారు. వాళ్ళందరూ సహకరిస్తున్నారు కాబట్టి మేము సమ్మె విజయవంతంగా చేయగలుగుతున్నాం. అంటే సమ్మె అంటే మేము నిరసన తెలియజేస్తున్నాం. నిరసన అంటే మొన్నటి వరకు మాకు ఫెడరేషన్ పర్మిషన్ ఇచ్చిన షూటింగ్ లో కూడా నిన్న పిలిచి వాళ్ళ చిన్న ప్రొడ్యూసర్లు ఎవరైతే షూటింగ్ చేసుకుంటున్నారో వాళ్ళకి పిలిచి వాళ్ళ భయభ్రాంతులకు గురి చేసి మీరు ఒకవేళ మేము చెప్పినట్టు చేయకపోతే మీరు ఎలా సినిమా రిలీజ్ చేసుకుంటారు అనే ధోరణికి తీసుకొచ్చారు. కనుక దయచేసి ఇప్పుడైతే ఎవరైతే పర్మిషన్ తీసుకున్నారో వాళ్ళు కూడా మరి యథావిధిగా మీరు షూటింగ్ చేసుకోవాలని మనం చేస్తున్నాం. ఇంకోటిసారి విశ్వప్రసాద్ గారు మరి ఫెడరేషన్ మన ఫిలిం ఛాంబర్ అనుమతితోని మరి ఫెడరేషన్ కు మరి నోటీసులు ఇచ్చారా? ఫెడరేషన్ కు మరి ఛాంబర్ ఆయన వ్యక్తిగతంగా ఇచ్చాడా? అంటే ఇక్కడ 24 సంస్థలు ఆయన వ్యక్తి విశ్వప్రధాన వ్యక్తి 24 సంస్థలతోని ఆయన ఎదుర్కోబోతున్నాడు. కనుక దయచేసి ఛాంబర్ వారు కూడా జోక్యం చేసుకుని విశ్వప్రసాద్ మీద వెంటనే చర్య తీసుకోవాలని మనం చేస్తున్నాం. ఛాంబర్ మేము మా ఫెడరేషన్ తరఫు నుంచి ఛాంబర్ వారికి మేము వేడుకుంటున్నాం. మాకు ఎవరన్నా మా కార్మికుడు తప్పు చేస్తే ఛాంబర్ వారు ఫెడరేషన్ త్రూ లెటర్ వస్తుంది. మీ కార్మికుడు పలానా సంఘానికి చెందిన కార్మికుడు తప్పు చేశాడు, అతని మీద మీకు చర్య తీసుకోమని చెప్పేసి ఛాంబర్ ఎంత నిబద్ధతతో ఉందంటే మేము తప్పు చేసినా కూడా మందలిస్తుంది. అది ఫెడరేషన్ త్రూ. మరి విశ్వప్రసాద్ గారు మరి ఫెడరేషన్ ఛాంబర్ కు తెలియకుండా ఎందుకు తన సొంతంగా మాతో మా ఫెడరేషన్ 3 లెటర్లు ఇచ్చారు? కనుక దయచేసి ఛాంబర్ పెద్దలు నాకు మనవి. ఎందుకంటే మీరు ఎప్పుడు 3 సంవత్సరాలు పెంచినా ఇంత గొడవ కాలేదు. ఇలాంటి వ్యక్తిగతమైన నోటీసులు కానీ ఎటువంటి గొడవ కాకుండా మనం చేసుకున్నాం. సమ్మెలో ఉన్నాం కానీ ఎటువంటి ఒకరికొకరు మాట్లాడుకోలేదు. కనుక దయచేసి విశ్వప్రసాద్ మీద ఫెడరేషన్ ఛాంబర్ అనేది తప్పనిసరిగా చర్య తీసుకోవాలని మనం చేస్తున్నాము. రైట్. అంటే ఇది ఇప్పటికైనా విశ్వప్రసాద్ కావచ్చు ఎవరు కావచ్చు ఈ విధంగా పెండింగ్ ఉంచకుండా ఎప్పటి వేతనాలు అప్పుడు ఇస్తే మా సమస్యలు అదే ఏ రోజు పేమెంట్ ఆ రోజు ఇస్తే మా కుటుంబాలు కూడా ఆర్థికంగా ఉంటాయి. ఆ తర్వాత సినిమా మీద ఎక్కువగా ఫోకస్ పెట్టేసి అద్భుతమైన స్కిల్ తోటి మీరు అనుకున్న స్కిల్ కంటే ఎక్కువ స్కిల్ చూపిస్తామన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఫెడరేషన్ సభ్యులు. కెమెరా పర్సన్ మహేష్తో రవిచంద్ర, సాక్షి టీవీ, హైదరాబాద్.